శ్రీమాతృ నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. తులారాశిలో పుట్టిన వారికి ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో వారి జీవితంలో జరగబోయేది ఇదే. అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్క రహస్యం బయటపడుతుంది. ఇక నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఈ యొక్క తులారాశి వారి జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో ఎటువంటి ఫలితాలను ఈ రాశివారు పొందబోతున్నారు? ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించిన ఏ రహస్యం అనేది బయటపడుతుంది? అలాగే ఈ డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి? ఏ దేవత ఆరాధన తులారాశి వారికి మేలు చేస్తుంది? అలాగే జీవితంలో వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ యొక్క తులారాశి 7వ రాశి. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారు కార్యదీక్షత, కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు. వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను బేరేజు వేసుకొని 1కి 2 సార్లు ఆలోచించి ఆ నిర్ణయాలను తీసుకొని పనులను మొదలు పెడతారు. అలాగే ఈ రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తొందరపాటు తనము అనేది ఉండదు. కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ రాశివారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారు. అదేవిధంగా ఈ రాశివారు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ యొక్క తులారాశి వారి జాతకాన్ని పరిశీలించినట్లయితే వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్తారు. ఇక ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు తమ సొంత వ్యక్తుల వల్ల ఎక్కువగా మోసపోయేటటువంటి సందర్భాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణమిత్రులు కావచ్చు, దగ్గరి బంధువులు కావచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వారి వల్ల మాత్రం తులారాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బ అయితే ఖచ్చితంగా చూస్తారు. అంటే నమ్మి మోసపోవడం అనేది ఈ తులారాశి వారి జీవితంలో జరిగేటటువంటి ఒక ముఖ్యమైన అంశమని ఎంతైనా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకునేటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒకరి దగ్గర షేర్ చేసుకుంటారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వుతారు. అంటే మీ గురించి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే వారు చేస్తారు. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మీ జాతకంలో ఈ సమయంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే ముఖ్యంగా ఈ తులారాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి కూడా చెప్పని ఒక రహస్యం అనేది ఇప్పుడు బయటపడుతుంది. అది ఎటువంటి రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల డిసెంబర్ 15, 16, 17వ తేదీల్లో ఈ రహస్యం అనేది బయటపడుతుంది. అది ముఖ్యంగా ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం అయి ఉండవచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయి ఉండవచ్చు. ఇక ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరు కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇక కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ వాటిని దాచిపెడుతూ ఉంటారు. దీనికి గల కారణం ఫ్యూచర్లో వారికి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇవి బయటకు వచ్చే అవకాశం వస్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో తెలుసో తెలియకో మీరు చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను, బాధలను మిగిల్చాయి. అయితే తులారాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరైతే ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు శివనామ స్మరణ మీ మనసులో చేసుకోండి. శివారాధన
ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు. ఇక ఈ రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి ఆ శివభగవానుడికి అభిషేకం చేయించుకోండి. ఇక ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు మనస్సులో నిరంతరం శివనామ స్మరణలో సమయాన్ని గడపండి. అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడుతాడు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క ప్రమాదం నుండి మీరైతే ఖచ్చితంగా బయటపడతారు. అదేవిధంగా ఈ డిసెంబర్ 15, 16, 17వ తేదీల్లో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు. దానివల్ల మీకు మానసికంగా ఆనందం, ప్రశాంతత అనేది పొందుతారు. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశంగా మారుతుంది. అది మీ కెరీర్ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా అభివృద్ధిని తీసుకురాబోతూ ఉంది. ఇక తులారాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాన్ని కూడా చదవండి లేదా వినండి. అలాగే పేదలకు అన్నదానం చేయండి. ఇక మీరు ఉన్న దానిలో మీ స్తోమతను బట్టి డబ్బు వస్త్రదానం చేయండి. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా ఆ గోమాతకు అందించండి. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు, కష్టాలు అనేవి మీ దరి చేరవు. ఇక మీరు చేసిన పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు.